ఆడియన్స్ పల్స్ పట్టేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి సంక్రాంతి సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తున్నాడు. మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇయర్ పండక్కే తెస్తానని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా టైటిల్ తో క్లారిటీ ఇవ్వబోతున్నాడా? అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేసేశాడు. మనశంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ వీళ్లతో సినిమా చేస్తున్నాడు, వాళ్లతో మూవీ చేస్తున్నాడు, టైటిల్ ఇదేనట అంటూ గాసిప్స్ పుట్టుకు రావడంతో త్వరగానే అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారి కూడా మల్టీ స్టారర్ ఫిలిం లోడ్ చేస్తున్నాడు డైరెక్టర్. దగ్గుబాటి, నందమూరి హీరోలతో 2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నాడు. వెంకటేష్తో అనిల్కు ఇది 5th కొలాబరేషన్ కాగా కళ్యాణ్ రామ్తో ఇది 2nd ఫిలిం. ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ పట్టేసిన అనిల్ రావిపూడి మూవీ బ్లాక్ బస్టర్ అయ్యే సీజన్ కూడా విడిచిపెట్టడం లేదు. సంక్రాంతికి వస్తున్న సినిమాలు కాసుల పరంగా బాగా వర్కౌట్ అవడంతో ముందుగానే లాక్ చేసేస్తున్నాడు. సంక్రాంతి అంటేనే కాంపిటీషన్ కాబట్టి సినిమా తీసుకురావడంలోనే కాదు టైటిల్తోనూ తాను ఎప్పుడొచ్చేది కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నామంటూ గతేడాది పండుగకు వచ్చి కొట్టాడు. మనశంకర వరప్రసాద్ గారు పండుగకు వస్తున్నారంటూ అనౌన్స్ చేసి 2026లో మాసివ్ హిట్ తీసుకున్నాడు. 2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తున్న అనిల్ రావిపూడి ఈ సినిమా టైటిల్ విషయంలోనూ క్లారిటీగా ఉన్నాడట. ఈసారి పండుగకు వస్తున్నానని చెప్పకుండా ఏకంగా డేట్ ఫిక్స్ చేశాడని తెలుస్తోంది. జనవరి 13న విడుదల అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు లేటెస్ట్ టాక్. టైటిల్ ఇలా ఫిక్స్ చేసి ముందుగా కర్చీఫ్ రెడీ చేసేస్తున్నాడట అనిల్. ఇప్పటికే స్క్రిప్ట్ ఫినిష్ చేసిన డైరెక్టర్ జూన్ ఎండింగ్ నుండి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. జూలై నుండి వెంకటేష్ సెట్స్లోకి అడుగు పెడతారని సమాచారం.